పుండు మీద కారం చల్లినట్టు అనే సామెత ప్రస్తుతం ఇజ్రాయెల్కి సరిపోతుంది. ఇజ్రాయెల్కి ఐక్యరాజ్య సమితి ఒక వార్నింగ్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని 14 దేశాలు కలిపి ఒక తీర్మానం చేసినాయి. అందులో 13 దేశాలు అందులో ఓటేసినాయి. ఒక్క దేశం ఆబ్సెంట్ అయింది. ఇజ్రాయెల్కి అనుకూలంగా ఒక్క ఓటు పడలేదు. అది హమాస్ తీవ్రవాదుల మీద మీరు చేస్తున్న దాడులు ఆపేయండి, రంజాన్ వరకు కాల్పుల విరమణ చెయ్యండి అన్నట్టు. అది ఇజ్రాయెల్కి మండుతోంది. హమాస్ తీవ్రవాదులు చెరలో ఉన్నటువంటి వాళ్ళని విడిపించకుండా మమ్మల్ని యుద్ధం ఆపేయమంటారు. యుద్ధం 15 రోజులు ఆగిపోతే ఈలోపు హమాస్ మళ్ళీ పెట్టిరేగిపోతుంది. క్రిందటిసారి ఆపిన పర్యవసానం మళ్ళీ ఇన్ని రోజుల పాటు యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ మాట అర్థం కావట్లేదని ఇజ్రాయెల్ బాధపడుతోంది. అదే సందర్భంలో ఇప్పుడు ఇజ్రాయెల్కి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా మళ్ళీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజేలో కొత్త పిటిషన్ పడింది. అది ఈ దఫా ఐర్లాండ్. ఇజ్రాయెల్ చేస్తుంది జెనోసైడ్, ఒక జాతి అంతానికి కుట్ర పన్నుతోంది. ఇది మా దగ్గర ఉన్న ఎవిడెన్స్తో మేము ఈ ఏది వాదనలో పాల్గొంటాం అంటూ. జెనోసైడ్ అనే పదానికి అర్థం తెలిసిన పక్కదోవ పట్టించే మూర్ఖుల విద్యావంతుల సమూహం ఇది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే జెనోసైడ్ ఒక జాతి అంతం. యూదు జాతి అంతం చేయడానికి ఇరాన్తో పాటుగా ఓ పక్కన లెబనాన్, పాలస్తీనా, యెమెన్లో ఉన్నటువంటి హౌతీ, హెజ్బుల్లా, హమాస్ లాంటి వాళ్ళు ప్రయత్నిస్తుంటే దాన్ని పక్కన పెట్టి దాన్ని తనని తాను కాపాడుకోవాలనుకున్నటువంటి ఇజ్రాయెలే జెనోసైడ్ చేస్తుందని వీళ్ళందరూ లెక్కలు కట్టి వాగుతున్నారంటే చదువుకున్న మూర్ఖుల సమూహం ఇది అన్నది అర్థమవుతుంది.